హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 46. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. శ్రీవారు, ఈ పూటకి నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి అంటుంది దక్ష. అలా ఎందుకు చెప్తుందో అర్థం చేసుకున్న జై, సౌమ్య నువ్వు డోర్ వేసుకుని జాగ్రత్తగా పడుకో అని దక్షని ఎత్తుకొని ముందు కదులుతాడు. వాళ్ళు వెళ్ళగానే సౌమ్య డోర్ క్లోజ్ చేసి ఆలోచిస్తూ పడుకుంటుంది. జై దక్ష వైపు చూస్తుంటాడు, కానీ దక్ష తనతో చూపు కలపదు, ఏటో చూస్తూ ఉంటుంది. తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోపెట్టి తను సైలెంట్గా ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చూసుకోవడం మొదలు పెడతాడు. దక్ష టేబుల్ మీద ఉన్న చిన్న స్టీల్ బాక్స్లో లడ్డు ఇచ్చిన స్వీట్ అందులో పెడుతుంది. అది చూసిన జై తెచ్చుకున్నప్పుడు తినచ్చు కదా, మళ్ళీ దాన్ని దాచిపెట్టడం దేనికి? అలా దాస్తే అదేమైనా తెల్లారేసరికి 100 స్వీట్స్ అవుతాయా అని ఎగతాళిగా అంటాడు. ఇద్దరం కలిసి తిందామని ఆగాను అంటుంది. చెప్పాను కదా నాకొద్దు. ఓకే తినకండి, మిమ్మల్ని ఆ స్వీట్ తినేలాగా చేస్తాను శ్రీవారు. ఎక్కువ కలలు కంటున్నావు దక్ష డియర్, నేను పొరపాటును కూడా స్వీట్ తినను, తీసి డస్ట్బిన్లో వేస్తాను. సరే చూద్దాం అని చెప్పి కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంది. జై ఆ స్వీట్ని డస్ట్బిన్లో వేద్దామని వస్తాడు, కానీ వదిన మరిదికి ఉన్న అనుబంధం గుర్తు చేసుకొని వాడంటే ఇష్టం, ఇది డస్ట్బిన్లో వేస్తే చాలా ఫీల్ అవుతుంది, నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని బాక్స్ మళ్ళీ అక్కడే పెడతాడు. ఉదయం ఆఫీస్కి బయలుదేరుతున్న జైని ఆ స్వీట్ తినమని అడుగుతుంది దక్ష. వద్దని చెప్పాను కదా, ఇవాళ డాక్టర్ వచ్చి ఆ కట్టు రిమూవ్ చేస్తారు. ఆ విషయం నాకు తెలుసు శ్రీవారు, ముందు స్వీట్ తినండి అంటుంది జై. దక్ష, వాడు కూడా ఇన్నిసార్లు అడగలేదు, నువ్వెందుకు ఇన్నిసార్లు చెప్పి నన్ను ఇరిటేట్ చేస్తున్నావు అంటాడు జై. ఇంతసేపటి నుండి అడుగుతున్నాను, కొంచెం తినచ్చు కదా, ఎందుకంత బెట్టు చేస్తున్నారు అంటుంది దక్ష కూడా కొంచెం సీరియస్గా. ఏంటి, స్వీట్ తినకపోతేనే నీ కోపం వచ్చిందా? తింటే తిను, లేకపోతే డస్ట్బిన్లో పడేయి, అంతేకాని ఇలా 100 సార్లు చెప్పకు, నాకు కోపం వస్తుంది. ఓకే, మీరు ఆ స్వీట్ తినే వరకు నేను కూడా ఏమీ తినను అంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇలాంటి పిచ్చి పిచ్చి ఐడియాలు మాని వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయి అంటాడు. అదంతా నాకు తెలీదు, మీరు తినాల్సిందే, లేదంటే చెప్పాను కదా, ఈ రోజంతా నేనేమీ తినను. తినకు, మానే, నాకేంటి, నేను హ్యాపీగా తింటాను. ఓకే, ఆల్ ది బెస్ట్. నిన్ను కిందకి తీసుకెళ్ళనా? అవసరం లేదు, నేను వెళ్ళగలను అని మెల్లిగా ఒక్కొక్క మెట్టు దిగుతూ కిందకి వెళ్తూ ఉంటుంది. ఈ కోపానికి ఏం తక్కువ లేదు, నేను స్వీట్ లేకపోతే ఇక్కడ ఈవిడగారు ఏమీ తినరంట, తినకపోతే పస్తులుండు, అంతేకాని నేను మాత్రం ఆ స్వీట్ తినను అని బ్రీఫ్ కేస్ తీసుకొని తను కూడా కిందకు వస్తాడు. దక్ష, నువ్వు కూడా రామ్మ, టిఫిన్ తిందువు గాని అని వర్ధిని గారు పిలుస్తారు. ఆవిడ గారికి వాళ్ళ హెల్త్ బాగాలేదంట, బ్రేక్ఫాస్ట్ వద్దంట, నాకు వడ్డించత్తయ్యా అంటాడు జై అక్కసుగా. ఒంట్లో బాగాలేకపోవడం ఏంటి అని శ్రేష్ఠకి అనుమానం వచ్చి తన దగ్గరికి రావాలనుకుంటుంది. కానీ జై దక్ష చూపులతోని యుద్ధం చేసుకుంటూ ఉంటే అది గమనించి, ఓహో వీళ్ళు కూడా గొడవ పడుతున్నారా, ఈ టైంలో మనం అస్సలు ఎంటర్ అవ్వకూడదు అని ఆగిపోతుంది. అక్క కొంచెం తినచ్చు కదా అంటాడు రాకి. నిజంగా ఆకలి లేదు, లేకుంటే తినేదాన్ని కదా అంటుంది. అప్పుడే డాక్టర్ వచ్చి దక్ష కాలికి ఉన్న కట్టును రిమూవ్ చేస్తాడు. 2 రోజులు కొంచెం నొప్పిగా ఉంటుంది, ఈ స్ప్రే వాడండి అని ఇచ్చి వెళ్ళిపోతాడు. డాక్టర్ రావడంతో అందరూ దక్ష దగ్గరికి వస్తారు. జై అక్కడే కూర్చుంటాడు. చేతులు కడుక్కొని నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అని చెప్పి దక్ష వైపు సీరియస్గా చూసి వెళ్ళిపోతాడు. దక్షకి అనుమానం వచ్చి ప్లేట్ చూసేసరికి తనకు అర్థమవుతుంది. తిందామని అన్ని ప్లేట్లో వడ్డించుకున్నాడు, నేను తినట్లేదని వాటిని అలాగే వదిలేసి వెళ్ళిపోయాడు. తను ఆఫీస్కి వెళ్తూ ఏమీ తినలేదు అని బాధ వేస్తుంది. ఏమీ తినకుండా ఆఫీస్ వర్క్ ఎలా చేస్తారు? అందుకని జై వెళ్ళేసరికి తనకి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ పెడుతుంది. కానీ నా వల్లే తను బ్రేక్ఫాస్ట్ చేయలేదు అని చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది దక్ష. జై ఆఫీస్కి వెళ్ళి తన రూమ్లో కూర్చోవడం, ఎదురుగా నవ్వుతూ ఉన్న దక్ష ఫోటో చూసి ఎందుకు వాడి మీద అంత ప్రేమ
వాడిచ్చిన స్వీట్ తినలేదని ఈవిడ గారు నిరాహార దీక్ష చేస్తుంది. చేస్తే చెయ్యి అని గట్టిగా ఫోటోని పక్కకి పెడతాడు. అప్పుడే అంజు లోపలికొచ్చి పార్సిల్ అక్కడ పెట్టి ఎవరో మీకు ఆర్డర్ పెట్టారంట అని చెప్పి వెళ్ళిపోతుంది. జైకి ఈజీగా అర్థమవుతుంది అది పంపించింది దక్ష అని. బాగా ఆకలిగా ఉండి తినడానికి ఓపెన్ చేస్తాడు. స్మెల్ కూడా నోరూరేలాగా బాగుంటుంది. కొంచెం నోట్లో పెట్టుకోబోతుంటే దక్ష కూడా తినలేదని గుర్తొస్తుంది. ఇక తనకి తినాలనిపించక ప్యూర్ని పిలిచి ఇది తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చేసేయని చెప్తాడు. ఓకే సార్ అని చెప్తాడు. మళ్ళీ వెనక్కి వచ్చి సార్ మా పిల్లలు ఎప్పటి నుంచో ఇలాంటివి కావాలని అడుగుతున్నారు, నేను తీసుకువెళ్ళనా అని అడుగుతాడు. ఓకే అంటాడు. ఆ ప్యూన్ హ్యాపీగా వెళ్ళిపోతాడు. అప్పుడే అంజు ఫోన్ చేసి మిమ్మల్ని కలవడానికి శేఖర్ వస్తున్నాడు అని చెప్తుంది. అసలే చాలా డిస్టర్బ్గా ఉన్నాను, వాడితో మాట్లాడితే కొంచెం రిలాక్స్ అవుతాను అనుకొని తను రాగానే వెంటనే పంపించమని చెప్తాడు. 2 నిమిషాల్లోనే శేఖర్ లోపలికి వస్తాడు. హాయ్ జై. హాయ్. ఏంటి మళ్ళేదని న్యూస్ వచ్చిందా నీకు? అది చెప్పడానికి వచ్చావా అంటాడు జై. రావడం అయితే వచ్చాను, ఎదురుగా కూర్చున్నాడు, కానీ ఎలా మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. ఒక రకంగా శేఖర్ టెన్షన్ పడుతున్నాడు. ఏసీలో కూడా చెమటలు పడుతున్నాయి. శేఖర్ ఏమైంది, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఈజీగా సాల్వ్ చేస్తావు, అలాంటిది నువ్వేంటి ఇలా ఉన్నావు? మాకేదైనా ప్రాబ్లమా? జై ఇది మీ గురించి కాదు, నువ్వు భయపడకు. మరెవరి గురించి? అంటే అది నా గురించి. ఏంటి నీకు భయమా? నువ్వు ఒక డిటెక్టివ్వి. ఏంటి? నాకు భయం కాదు, మరెవరికి? నాకే. కాదు మాకు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? అదే వాటర్ తాగు అంటాడు. అక్కడున్న గ్లాస్ తీసుకొని వాటర్ మొత్తం ఫాస్ట్గా తాగుతాడు. ఇప్పుడు చెప్పు అంటాడు. అదే అంజుకి కాదు, నాకు కాదు. ఎప్పుడు వచ్చినా గంటలు మాట్లాడే శేఖర్ ఐశ్వర్య అంటే నాకు ఇష్టమని 4 మాటలు మాట్లాడలేక కన్ఫ్యూజ్ అవుతున్నాడు. సింహం ముందు చిట్టెలుకలాగా ఉంది ఇప్పుడు శేఖర్ పరిస్థితి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకైనా అర్థమవుతుందా కదా? నీకు అర్థమయ్యేలాగా ఎలా మాట్లాడాలి? ప్రిపేర్ అయ్యి వస్తాను అని ఇంకొక మాట మాట్లాడే ఛాన్స్ కూడా లేకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు శేఖర్. బయటికి వచ్చాక గట్టిగా ఊపిరి పీల్చుకుని అమ్మయ్య అనుకుంటాడు. ఐశ్వర్యకి ఫోన్ చేసి ఐశ్వర్య అది నాకు టెన్షన్గా ఉంది. ఏంటి చెప్పరా బాబు? మా అన్నయ్య ఏమన్నాడు? నేను చెప్తే కదా ఏదైనా అంటానికి. మీ అన్నయ్యని చూడగానే భయంతో పారిపోయి వచ్చాను, నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి పెట్టేస్తాడు శేఖర్. ఏంటి చెప్పలేదా? భయంతో పారిపోయి వచ్చావా? అయ్యో అని తల కొట్టుకుంటుంది ఐశ్వర్య. వీడేంటి వచ్చాడు, ఏదో చెప్పాలన్నాడు, కంగారు పడ్డాడు, ఒకదానికొకటి సంబంధం లేకుండా ఏదో మాట్లాడాడు, వాటర్ తాగాడు, ఫైనల్గా పారిపోయాడు. సరేలే, ఏదైనా అవసరమైతే వాడే మళ్ళీ వస్తాడులే అని ఇంకో వర్క్ బిజీ అవుతాడు జై. ఎక్కువసేపు చేయలేక మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోతాడు. జై కాలుకి కొంచెం నొప్పి తగ్గేసరికి కిచెన్లో పనిచేస్తూ ఉంటుంది దక్ష. జై వచ్చాడని అర్థమైనా కానీ బయటకు రాదు. పద్మ చేత కాఫీ పంపిస్తుంది. జై పద్మ వైపు చూస్తాడు. నాకెందుకు అని కాఫీ అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. దీనికి ఎంత పొగరు, కనీసం బయటికి కూడా రాదా అని సీరియస్గా వాళ్ళ రూమ్కి వెళ్తాడు. దక్ష కూడా గమనిస్తుంది కానీ అక్కడే ఉంటుంది, వెళ్ళదు. కాఫీ అని రూమ్లో నుంచి అరుస్తాడు. ఇక తప్పదు అనుకుని దక్ష కాఫీ కప్ తీసుకుని పైకి వెళ్తుంది. ఏమీ సౌండ్ చేయకుండా కాఫీ తీసుకెళ్లి తన ముందు పెడుతుంది. ఇప్పటికీ కూడా మాట్లాడకపోవడంతో జైకి చిరాకు వస్తుంది. కాఫీ కప్ గట్టిగా నేల కొడతాడు. అది కింద పడి కాఫీ అన్నీ ఒలికిపోయి పగిలిపోతుంది. నేను ఇంతే అన్నట్టు దక్ష వైపు సీరియస్గా చూస్తాడు. దక్ష సైలెంట్గా అక్కడంతా క్లీన్ చేసి వెళ్ళి ఇంకో కప్పు కాఫీ తెస్తుంది. మళ్ళీ అక్కడ పెట్టగానే ఈసారి జై తోసేసినా కానీ కింద పడకుండా పట్టుకొని ఉంటుంది. నీకెందుకంత పంతం? నాతో మాట్లాడడం మానేసావు, తిండి తిప్పలు లేకుండా ఉన్నావు, ఇలా చేస్తే మీ ఆరోగ్యం ఏమవుతుంది? ఇలా చేస్తే నాకు కోపం రాదా అంటాడు చిరాకు పడుతూ. మీకెందుకంత కోపం? స్వీట్ తినకపోగా కాఫీ కప్పులు పగలు కొడుతున్నారు, మీకు కూడా ఏమీ తినకుండా ఉన్నారు కదా, కనీసం మీ కాఫీ తాగండి. ఇలా చేస్తే మరి కోపం రాదా అంటుంది. నీ పంతం మానుకోవా దక్ష?
మీ కోపాన్ని తగ్గించుకోరా శ్రీవారు అని అంతే సీరియస్గా అడుగుతుంది. ఏం గొప్ప పని చేశాడని ఇప్పుడు అసలు నేను ఆ స్వీట్ తినాలి? నిజంగా గొప్ప పని చేశాడు. ఒక రకంగా మీ అందరికన్నా గొప్పవాడు కూడా. ఆ కీర్తన్ నేను పెళ్లి చేసుకొని వచ్చాడు కదా, అదే నా గొప్పతనం అని ఎగతాళిగా మాట్లాడతాడు జై. అంత వెటకారం అక్కర్లేదు శ్రీవారు. నా దృష్టిలో తను గొప్పవాడు. ఇక చాలా మళ్ళీ చెప్పాలా? ఏంటో వదిన మరిది మధ్య ప్రేమ కారిపోతుంది అంటాడు జై అక్కసును వెళ్ళగొక్కుతూ. నిజమే, పెళ్లి చూపుల్లో మా శ్రీవారు చెప్పారు అందరినీ చాలా ప్రేమగా చూసుకోవాలని. మరి అదే పని ఇప్పుడు చూస్తుంటేనేమో మా శ్రీవారి కోపం వస్తుంది. అదెందుకో నాకు అర్థం కావట్లేదు అంటుంది జైవై పోరగా చూస్తూ. నిజమే దక్ష, నాకు కోపం చాలా ఎక్కువ. అయినా కానీ మనం గొడవ పడిన సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే నువ్వు చాలా అడ్జస్ట్ అయ్యి నాకు తగ్గట్టు నడుచుకుంటావు అందుకు. కానీ ఇప్పుడు అసలు ఏమీ లేని విషయాన్ని నాతో పోట్లాడుకు దిగుతున్నావు అంటాడు. అవును శ్రీవారు, మీరు చెప్పింది నిజమే. మరి గొడవ ఎందుకు అనుకున్నప్పుడు తినొచ్చు కదా. అబ్బా పొద్దున్నుంచి చంపుతున్నావు తినమని కొంచెం గట్టిగా అంటాడు జై. చూడండి, తాతగారు బిజినెస్ స్టార్ట్ చేస్తే దాన్ని మీరు డెవలప్ చేస్తున్నారు. అలాగే ఆది ఇంకా రాఖీ కూడా తాతగారు మొదలుపెట్టిన కంపెనీలను ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, అది మీరు సొంతంగా పెట్టింది కాదు. ఆ మాటకి చురుగ్గా దక్ష వైపు చూసి తన దగ్గరికి వచ్చి నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని ఏమన్నావు అంటాడు. దక్ష కూడా భయపడకుండా అంతే సీరియస్గా లడ్డు అలా కాదు శ్రీవారు అని చెప్తూ మెల్లిగా విడిపించుకొని పక్కకు వస్తుంది. అసలు మీరెవరికీ సంబంధం లేని ఒక కొత్త ఫీల్డ్లోకి వెళ్ళాడు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కానీ వెనక్కి వచ్చి మీ సహాయం అడగలేదు. 2-3 సార్లు ఫెయిల్ అయినా కానీ అక్కడితో ఆగకుండా మళ్ళీ ట్రై చేశాడు. సక్సెస్ కొట్టాడు. అలాంటి ఫీల్డ్లో ఎవరైనా రిలేటివ్స్ ఉంటేనే సక్సెస్ అవుతారు. కానీ ఎవరూ లేకుండా కూడా తను అనుకున్నది సాధించాడు. అది గొప్ప విషయమే కదా. దాన్ని సెలబ్రేట్ చేసుకుంటే తప్పేంటి? ఆ మాటతో జయ్యి ఆలోచనలో పడతాడు. మీరు మొదటి నుండి కోరుకునేదేంటి? వీళ్ళ ముగ్గురు లైఫ్ సెటిల్ అవ్వాలి. వాళ్ళ ముగ్గురికి మంచి సంబంధాలు చేసి పెళ్లి చేయాలి. ఇదే కదా మీరు, తాతయ్య, పెద్దమ్మ అందరూ కోరుకునేది. ఇదే కదా. ఒక రకంగా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇది కూడా ఒక కారణమే కదా. మరి ఇప్పుడెందుకు తన సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారో మీరే ఆలోచించుకోండి అని బయటకు వెళ్ళడానికి ముందుకు వస్తుంది. మళ్ళీ వెనక్కి వచ్చి మీకు ఈ స్వీట్ తినడం ఇష్టం లేదు అంతే కదా, ఓకే తినద్దు. ఇప్పుడు మీరు తింటాను అని అడిగినా నేను పెట్టను. ఈ సంతోషాన్ని నేను మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటాను అని స్వీట్ మొత్తం నోట్లో కొక్కుకుంది దక్ష. దక్ష అలా తింటుంటే అంతా కోపంలో కూడా నవ్వొస్తుంది జైకి. అది తినడం పూర్తవగానే అంత నవ్వాల్సిన అవసరం లేదు అని ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఏమీ పగలకొట్టకండి అని చెప్పి సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిజమే కదా, వాడేం చేశాడు పాపం. కీర్తన్ మీద నాకున్న కోపాన్ని లడ్డు మీద చూపించాను. తన ప్రేమ పేరుతో దీన్ని మోసం చేసి పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలిస్తే వాడేమైపోతాడో అని ఒకవైపు భయంగా ఉన్నా అన్నీ సర్దుకుపోతాయనే నమ్మకం ఉంది. నేనెందుకు ఇలా ఆలోచించాను? వాడికి ఏదైనా ప్రాబ్లం వస్తుందని ఎందుకు పెడుతున్నాను? నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. వాడికి ఏం కానివ్వను. దక్ష చెప్పింది నిజమే. తన కెరియర్ని డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నాడు. పైగా అందులో సక్సెస్ అయ్యాడు. మామూలుగా అయితే సక్సెస్ని ఫస్ట్ నేనే ఎంజాయ్ చేసేవాడిని. అప్పుడే కీర్తన్ ఏవేవో మాట్లాడడం వల్ల కోపంలో స్వీట్ తినను అన్నాను. దానికి నా శ్రీమతి గారికి ఇంకా కోపం వచ్చింది. అప్పటిదాకా ఉన్న కోపం పోయి చిన్న చిరునవ్వు వస్తుంది జై పెదాల పైన. అందరినీ ప్రేమగా చూసుకోవాలని పెళ్లి చూపుల్లో నేను అడిగితే ఏవేవో చెప్పావు. కానీ ఇప్పుడు తన కోసం నాతోనే గొడవ పడుతున్నావు దక్ష డియర్ అనుకుంటూ కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంటాడు. ఫోన్ రింగ్ అవడంతో మెలకు వస్తుంది. మీకోసం అందరూ తినకుండా వెయిట్ చేస్తున్నారు, రండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది దక్ష. ఆఫీస్ మధ్యలో ఇంటికి వచ్చాను. దక్షతో మాట్లాడి నిద్రపోయాను. లంచ్ టైం కూడా అయింది అనుకుంటూ ఫేస్ వాష్ చేసుకొని భోజనానికి కిందకు వస్తాడు. తాతయ్య, పెద్దమ్మ, దక్ష, లడ్డు, కీర్తన మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ప్రస్తుతానికి లంచ్ వీళ్ళవరికి. జై కూర్చోగానే అన్నీ వడ్డిస్తుంది దక్ష. తనేమీ తినకుండా దక్ష వైపు చూస్తూ ఉంటాడు.
కానీ దక్ష ఇవేం పట్టించుకోకుండా తాతగారికి కావలసినవన్నీ తన పక్కన పెడుతూ ఉంటుంది. దక్ష ఏమైనా కావాలంటే తాతయ్య అడుగు తల్లి, నువ్వు వచ్చి కూర్చొని తిను అంటాడు కమాండింగ్గా. అవునమ్మా, అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళి కూర్చొని తిను అంటారు తాతగారు. దక్ష సైలెంట్గా వచ్చి పక్కన కూర్చొని అన్నీ పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది. జయ అర్థం చేసుకుని ముందు తను తినడం మొదలు పెడతాడు. అది చూసిన తర్వాత దక్ష తింటుంది. అన్నయ్య, నాకు ఒక అడ్వైస్ కావాలి అని అడుగుతాడు లడ్డు. ఏంటో అడుగు. అయినా నా పర్మిషన్ తీసుకుంటున్నావేంటి? మీ అందరూ నాతో ఎప్పుడైనా ఏదైనా మాట్లాడచ్చు, సరేలే, విషయం ఏంటో చెప్పు. ఇదేంటి లడ్డు, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వాళ్ళ అన్నయ్యని ఏమి అడుగుతున్నాడు అని మనసులో అనుకుని కోపంగా లడ్డు వైపు చూస్తుంది కీర్తన. నేను తీసిన షార్ట్ ఫిలిం చూసి చాలా బాగా తీశానని మెచ్చుకుంటూ ఒక సినిమా డైరెక్ట్ చేస్తారా అని 2-3 ప్రొడ్యూసర్లు అడుగుతున్నారన్నయ్య. కంగ్రాచ్యులేషన్స్ లడ్డు అని పక్కన ఉన్న స్వీట్ ఒకటి తీసుకొని లేచి లడ్డు నోట్లో పెట్టి అభినందించాడు జై. అది చూడగానే ఇది దక్ష అటు కీర్తన ఇద్దరూ ఆశ్చర్యపడ్డారు. జై దక్ష వైపు చూసి ఇప్పుడు ఓకేనా అని సైగ చేశాడు. నేను చెప్పింది అర్థం చేసుకొని లడ్డూని అభినందించినందుకు దక్షకి మనసులో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ దాన్ని బయటపడనివ్వకుండా అలాగే కూర్చుంది. థ్యాంక్స్ అన్నయ్య. మరి నువ్వు ఏమనుకుంటున్నావు లడ్డు? ఆలోచించి చెప్తానన్నాను. లంచ్ పూర్తయిన తర్వాత నేనే నీ దగ్గరకు వచ్చి అడగాలనుకున్నాను. కానీ నువ్వు ఆఫీస్కి వెళ్ళే హడావిల్లో ఉంటావు కదా, అందుకే ఇప్పుడు అడుగుతున్నాను అంటాడు. ఇందులో మీ అన్నయ్యని అడిగేది ఏంటి లడ్డు? సినీ ఫీల్డ్లో డైరెక్టర్ అంటే మామూలు మాటలు కాదు. వచ్చిన అవకాశం ఎందుకు పోగొట్టుకోవాలి? హ్యాపీగా ఒక మూవీకి డైరెక్షన్ చేయి, తర్వాత అవకాశాలు వెతుకుంటూ వస్తాయి అని సలహా ఇస్తుంది కీర్తన. కీర్తన, నువ్వు ఊరుకో. ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? జై ఇంకా దక్ష ముందరా లడ్డు అలా మాట్లాడడం అవమానంగా తోస్తుంది కీర్తనకి. మీ అన్నయ్యకి మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఏం తెలుసు? తను సలహా ఇవ్వచ్చు, అది నువ్వు వినొచ్చు, నేను మాత్రం ఇవ్వకూడదా అని కోపంగా మాట్లాడుతుంది కీర్తన. మనకు తెలియని విషయాలు అడిగి తెలుసుకోవడం తప్పేమీ కాదు అని చెప్పాను కదా, నువ్వు సైలెంట్గా ఉండు అంటాడు లడ్డు. ఏంటి వీళ్ళ మధ్య ఉన్న ఎఫెక్షన్? నేను దూరం చేయాలని ట్రై చేస్తుంటే ఇంకా దగ్గర అవుతున్నారు. ఏం చేసి లడ్డూని దూరంగా తీసుకువెళ్ళాలి అని బుర్ర పగిలిపోయేలా ఆలోచిస్తూ కూర్చుంటుంది. ఆ మాటకి మైండ్ బ్లాక్ అవుతుంది కీర్తనకి. ఏదో మాట్లాడబోతున్నా కానీ నువ్వు సైలెంట్గా ఉండు అని ఆపుతాడు జై. లడ్డు ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా వాళ్ళ మూవీస్ని కూడా రిలీజ్ చేయకుండా పోస్ట్పోన్ చేస్తారు. నువ్వు ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నావు, అనవసరంగా ఫిల్మ్ డైరెక్షన్ చేసి చేతులు కాల్చుకుంటావేమో అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది అన్నయ్య. అలా అని వాళ్ళ సినిమా డైరెక్షన్ చేయనని చెప్పకు. నేను తీసింది ఒక షార్ట్ ఫిల్మ్, ఇంకా 2-3 తీసిన తర్వాత మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, అప్పుడు మీ మూవీ డైరెక్ట్ చేస్తానని చెప్పు. ఈలోగా మంచి స్టోరీస్ సెలెక్ట్ చేసి ఎక్కువ షార్ట్ ఫిలిమ్స్ తీయడానికి ప్రయత్నించు. యూత్కి బాగా కనెక్ట్ అయ్యేలాగా తీయి. థ్యాంక్స్ అన్నయ్య, చాలా మంచి ఐడియా ఇచ్చావు. నేను డైరెక్షన్ చేయను అంటే వాళ్ళ కోపం వస్తుందేమో అని భయపడుతున్నాను. కానీ ఇలా సమాధానం చెప్పచ్చు, నేను ఇలాగే చెప్తాను. ఎలాగో 2-3 కన్నా ఎక్కువగా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా రోజుల తర్వాత అన్నదమ్ములు మాట్లాడుకోవడంతో మిగిలిన వాళ్ళు హ్యాపీగా వారి ఇద్దరి వైపు చూస్తూ ఉంటారు. కానీ కీర్తన మాత్రం మండిపోతూ ఉంటుంది. ఏం చేయాలో తెలియక తినకుండా లేచి వెళ్ళిపోతుంది. అదేమీ పెద్ద విషయం కాదు అన్నట్టు పట్టించుకోకుండా ఉంటాడు లడ్డు. కొద్దిసేపు మాట్లాడుతున్న తర్వాత భోజనాలు కూడా చేయడం అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. దక్ష డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ సర్దుతూ ఉంటుంది. ఏంటి మేడం, ఇప్పుడు హ్యాపీనా? ఇందాక ఎలా సీరియస్గా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఏంటి, వాడితో మాట్లాడాను కన్నా మీ మరిది గారి స్వీట్ కూడా తినిపించాను, ఇంకేం కావాలి? శ్రీవారు నన్ను మోసం చేయడం అంత ఈజీ కాదు. ఇక్కడ మిసెస్ జై అంటుంది గర్వంగా. అబ్బో అంటాడు. నేను మోసం చేయలేదు, వాడితో చక్కగా మాట్లాడాను, వాడిని అభినందిస్తూ స్వీట్ పెట్టాను, అడ్వైస్ కూడా ఇచ్చాను అంటాడు. చూడండి శ్రీవారు, మిసెస్ జై మరీ అంత పిచ్చిది కాదు. మీరు స్వీట్ తినలేదు, మా మరిది గారికి తినిపించారు, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? ఇష్టం లేని పనులు తెప్పించుకోవడం మీరు మాస్టర్. తమరి గురించి నాకు తెలీదా?
డిగ్రీ చేశారు కదా. అబ్బా, అన్నీ గుర్తుపెట్టుకుంది రాక్షసి. తనతో మాట్లాడినా వాడి నోట్లో స్వీట్ పెట్టినా కానీ పంతం వదలట్లేదు. ఇప్పుడేంటి, తనిచ్చే స్వీట్ నేను తినాలి కదా. మీ ఇష్టం, నన్ను అడుగుతారేంటి, నాకు తెలీదు. మీ అన్న తమ్ముడు చూసుకోండి అని కిచెన్లోకి వెళ్తుంది. ఓరి దీని వేషాలో అనుకొని లడ్డూని బయటికి పిలుస్తాడు. ఏంటన్నయ్యా అనుకుంటూ బయటకు వస్తాడు. తనతో పాటు కీర్తన కూడా వచ్చి రూమ్ బయట ఆగిపోతుంది. నిన్న తిన్న స్వీట్ చాలా బాగుంది, ఇంకోటి ఇవ్వు అని అడగడానికి ఈగో అడ్డొస్తుంది. ఏం మాట్లాడాలో తెలియక వెనక్కి తిరిగేసరికి దక్ష నవ్వుతూ చూస్తుంది. దీని ముందు నా పరువు పోకూడదు అనుకుని, నిన్నిచ్చావు కదా స్వీట్. అవును, అది దాని టేస్ట్ మీ వదినికి బాగా నచ్చిందంట అని దక్ష వైపు చూసి నవ్వుతూ చెప్పాడు. వామ్మో అనుకుని నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని, మీరు తింటాను అని డైరెక్ట్గా అడగడంతో మళ్ళీ నాకు నచ్చిందని చెప్తారా? మీ బిజినెస్ తెలివితేటలన్నీ ఇక్కడే చూపిస్తారా అని చూస్తూ అంటుంది దక్ష. అది ఎక్కడ తెచ్చావు, చెప్తే ఒక 5 కేజీలు తెచ్చి ఇంట్లో పెడతాను, రోజు తింటూ కూర్చుంటుంది అంటాడు. నిజంగా మీకు అంత నచ్చిందా వదినా, ఇప్పుడు వస్తాను అని లోపలికి వెళ్ళి స్వీట్ తీసుకొని వచ్చి, తీసుకోండి అని మళ్ళీ అన్నా వదిలికి ఇస్తాడు. ఇప్పుడు జై వెంటనే దక్ష కనిపించేలా ఎదురుగా నిలబడి నోరు తెరిచి నోట్లో పెట్టుకొని, ఇప్పుడు ఓకేనా అని పళ్ళు కొరుకుతూ అడుగుతాడు. మీకు అంతగా నచ్చితే నిన్ను మళ్ళీ రేపు తెస్తాలే వదినా అంటాడు లడ్డు. వద్దులేరా, తనకి నేను తెచ్చిస్తాను, షాప్ పేరు చెప్పు అంటాడు. ఓకే అని షాప్ అడ్రస్ చెప్తాడు లడ్డు. ఏదో ఫోన్ రావడంతో లోపలికి వెళ్ళిపోతాడు. డైరెక్ట్గా అడగచ్చు కదా, మళ్ళీ స్వీట్ నాకు నచ్చిందని నా మీద చెప్పడం దేనికి అంటుంది దక్ష. వదిన మరిది గారికి ప్రేమ ఎక్కువ కదా, తమరి పేరు చెప్తే రియాక్షన్ వెంటనే వస్తుందని అలా చెప్పాను. వీటికి ఏం తక్కువ లేదు అంటుంది. నేను ఇంత సీరియస్గా చూడలేక చేస్తున్నాం, కొంచెం నవ్వచ్చు కదా. దక్ష తల తిప్పుకుంటుంది. నువ్వు చెప్పినవన్నీ చేశాను, ఆయన ఎందుకు కోపం? సరేలే, ఇలాగే అలిగి కూర్చో, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంటాడు. దక్ష గబగబా వచ్చి జై బుగ్గ మీద ముద్దు పెట్టింది. జై ఆశ్చర్యంగా చూసి, ఏంటిది, హాల్లో ఇలా చేయొచ్చా అంటాడు. అంటే పెళ్ళైన దగ్గర నుంచి అడుగుతున్నారు కదా, బయటకు వెళ్ళేటప్పుడు ఏమైనా ఇవ్వాలని, అందుకే ఇవ్వాలని ఇచ్చాను. నేను అడిగితే ఏమీ లేదు, కానీ ఇవాళ మీ మరిది గారి స్వీట్ నేను తిన్నానని సంతోషంలో ఇచ్చారా? నాకేం వద్దు, నీది నువ్వు తీసుకో అంటాడు. దక్ష నవ్వి, ఎలా తీసుకోవాలి నేర్పించండి శ్రీవారు అని తన మెడ చుట్టూ చేతులు వేసి అడుగుతుంది. అది ఇక్కడ హాల్లో ఇలా నేర్పించకూడదు మరి. నా కోసం తెల్ల చీర కట్టుకొని ఒక బుట్టెడు మల్లెపూలు పెట్టుకొని రెడీగా ఉండు. బెడ్రూమ్లో చూపించాలి, ఇక్కడ చేయకూడదు. దక్ష జై చేతి మీద గిచ్చి, మీకు అసలు సిగ్గు లేదు, ఇది మరీ బాగుంది, కామన్ హాల్లో ముద్దు పెట్టుకుంది నువ్వు, నాకు సిగ్గు లేదంటున్నావు. నాకు సిగ్గు లేకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం నీ సిగ్గుని అప్పుడు చూపించు అంటాడు నవ్వుతూ ఉన్న దక్షని చూస్తూ. ఇక బయలుదేరండి సార్, తప్పుతుందా అని తన బుగ్గకిల్లి వెళ్ళిపోతాడు జై. దక్ష కూడా నవ్వుకుంటూ లోపలికి వెళ్తుంది. వాళ్ళిద్దరూ అలా సరదాగా మాట్లాడుకోవడం చాటు నుంచి చూస్తుంది కీర్తన. ఏమో అనుకున్నాను, జై మంచి రొమాంటిక్ ఫెలో అన్నమాట. తను వెనక్కి తిరిగేసరికి లడ్డు ఫోన్ మాట్లాడడం పూర్తవుతుంది. నేను లడ్డు కూడా అలాగే ఉంటామా? లడ్డు నాకు చాలాసార్లు దగ్గర వాళ్ళని ట్రై చేశాడు, కానీ నేను ఆపాను. ఇప్పుడు వాళ్ళిద్దరిని చూస్తే నాకు కూడా నా లైఫ్ని అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. అది జరుగుతుందా? నేను లడ్డు హ్యాపీగా ఉండగలమా అని ఆలోచిస్తుంది. అంటే లడ్డు బయటకు వెళ్తున్నాను బాయ్ అని చెప్పినా పట్టించుకోలేదు. పేరుకి పెద్ద డిటెక్టివ్, మీ ఫ్రెండ్ని చూసి భయపడి పారిపోయి వచ్చారు. సిగ్గు లేదా మాట చెప్పడానికి అంటుంది ఐశ్వర్య. నువ్వు ఇలాగే భయపడుతూ ఉండు, రేపో మాపో మా అన్నయ్య ఒక మంచి సంబంధం చూశానని చెప్తాడు, నేను వాడిని పెళ్లి చేసుకుంటాను, నీకు తిక్క కుదురుతుంది. అలా అనుక ఐశ్వర్య, నేను ధైర్యంగానే వెళ్ళాను, తనతో నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను చాలా విషయాలు, కానీ నిన్ను పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట మాత్రం చెప్పలేకపోతున్నాను. నువ్వు చెప్తేనే కదా అన్నయ్య రియాక్షన్ ఏంటో మనకు అర్థమయ్యేది. ఇక్కడ కూర్చొని కబుర్లు బాగానే చెప్తావు, నువ్వు జై ఒకే ఇంట్లో ఉంటారు కదా, నువ్వు చెప్పు చూద్దాం అంటాడు శేఖర్.
నీకు బుద్ధుందా? ఈ విషయం మా అన్నయ్యతో నేనెలా చెప్తాను? వదినతో చెప్పడానికి ట్రై చేస్తాను. నీకేమో సిగ్గు, నాకేమో భయం. అయినా మీ అన్నయ్య అంటే అంత కోపంగా ఉన్నాడు. నాకైతే సింహం ముందు కూర్చున్నట్టు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి తెలుసా? ఇంకా ఇప్పుడు నయం బాబు, మా అన్నయ్యతో ఫ్రీగా మాట్లాడుతున్నాము. ఇక తన పెళ్ళికి ముందు చూడాలి. చెప్పొద్దు ఐశ్వర్య, నాకు ఇప్పుడే భయం వేస్తుంది. ఇక పెళ్ళికి ముందంటే ఆఫీస్లో ఎంటర్ కూడా అవ్వలేను. మేమిద్దరం ఫ్రెండ్స్ అని గొప్పగా చెప్పుకుంటావు. ఈ చిన్న విషయం మాట్లాడడం మాత్రం చేత కదా? హలో మేడం, మామూలు విషయం మాట్లాడడం వేరు, మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను అని అడగడం వేరు. చాలా తేడా ఉంది అనుకుంటూ క్యాజువల్గా పక్కకి చూసి తనకు తెలియకుండానే లేచి నిలబడ్డాడు శేఖర్. ఏంటి మాట్లాడవు? ఇదేంటి నిలబడి బిగుసుకుపోయాడు అని పక్కకు చూసేసరికి కోపంగా వీళ్ళ వైపు చూస్తున్న జై అక్కడ కనిపిస్తాడు. అంతే, ఐశ్వర్య కూడా టక్కున లేచి నిలబడుతుంది. ఇద్దరం అడ్డంగా బుక్ అయ్యాం అని అనుకుంటుంది ఐశ్వర్య. జై ఒక్కసారి కళ్ళు మూసుకుంటే చాలు ఇక్కడి నుంచి పారిపోదాం అనిపిస్తుంది శేఖర్కి. ఇదేంటి ఏం మాట్లాడకుండా ఇంత కోపంగా చూస్తున్నాడు? జై ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటాడు. మరి ఇక శేఖర్, ఐశ్వర్య జై ముందు బయటపడతారా లేక మేనేజ్ చేస్తారా చూద్దాం నెక్స్ట్ పార్ట్లో. మరి కీర్తన ఆది అంటున్నా లడ్డూకి దగ్గర అవుతుందా చూద్దాం. మరి ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.